శ్రీ గురుభ్యో నమ. ఈరోజు మనం స్వాదిష్టాన చక్రం గురించి తెలుసుకుందాం. ముందు మూలాధార చక్రం గురించి తెలుసుకున్నాం ఆల్రెడీ మనం. ఇప్పుడు స్వాదిష్టాన చక్రం గురించి తెలుసుకుందాం. శక్తిని, విశ్వ చైతన్య శక్తిని 6 చక్రాల ద్వారా మన శరీరంలోనికి ప్రసరణ అనేది జరుగుతుంది. అంటే ఈ 6 చక్రాలు కూడా 6 దేవతా శక్తుల ఆధీనంలో పనిచేస్తూ ఉంటాయి. ఈ 6 చక్రాలు కూడా ఒక్కొక్క చక్రము ఒక్కొక్క తత్వంతో సంబంధం కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 6 చక్రాస్ కూడా శారీరక వ్యవస్థలతోనూ మానసిక స్థితులతోనూ సంబంధం కలిగి ఉంటాయి. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక విధులు కూడా ఈ చక్రాలకు ఉంటాయి. అంటే మనకి పూర్వజన్మ పాపపుణ్యాల ప్రారంధాన్ని బట్టి ఈ చక్ర దేవతలు ఈ విశ్వశక్తిని మన శరీరంలోనికి ప్రసరింప చేస్తూ ఉంటారు. ఆ యొక్క పంపకంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులే మన అనారోగ్యాలకి కారణము అని మన ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు ఈ విషయాన్ని. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ స్వాదిష్టాన చక్రం గురించి, ఆ చక్రము విధానం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుంటే కనుక, మూలాధార చక్రానికి పైన మన పొత్తుకడుపు భాగం దగ్గర అనమాట, నాభి డౌన్లోని స్వాదిష్టాన చక్రం ఉంటుంది. స్వాదిష్టాన చక్రము 6 పెటల్స్ కలిగిన పద్మము వలె ఉంటుంది. అంటే 6 రేఖలు కలిగినటువంటి, 6 దళములు కలిగినటువంటి పద్మలాగా ఉంటుంది. ఆరెంజ్ కలర్లో ఉంటుంది అటండి. స్వాదిష్టాన చక్రము ఆరెంజ్ కలర్లో ఉంటుంది. స్వాదిష్టాన చక్రానికి అధిష్టాన దేవుడు బ్రహ్మదేవుడు అని చెప్తారు. బీజాక్షర మంత్రం వచ్చి వం అనే బీజాక్షర మంత్రము ఈ స్వాదిష్టాన చక్రంలో ఉంటుందన్నమాట. ఇక్కడ జలతత్వానికి సంబంధించినటువంటి విధానము స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది. మరి మూలాధార చక్రము భూతత్వము, స్వాదిష్టాన చక్రము జలతత్వము. జలతత్వానికి సంబంధించినటువంటి విధానం ఉంటుంది. ఈసారి ఆ చక్రము బ్లాక్ అయితే, ఆ స్వాదిష్టాన చక్రము అనేది సరిగా పని చెయ్యకపోతే మనకి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది చూద్దాం. స్వాదిష్టాన చక్ర, స్వ ప్లస్ అధిష్టాన అంటే స్వ అంటే మన సొంతం అనమాట, మనది. నా, నా, నేను, నేను, నాది అనే భావాన్ని ఎక్కువ తీసుకొస్తుంది ఈ స్వాదిష్టాన చక్రం. అంటే అర్థం ఏమిటంటే, ఎక్కువగా భావోద్రేకాలకు నిలయమే స్వాదిష్టాన చక్రం. భావోద్రేకాలు అంటే కోపం కానీ, అదేవిధంగా భయం కానీ, విపరీతమైన ప్రేమ కానీ, లేకపోతే సంతోషం కానీ, దుఃఖం కానీ, విపరీతమైన ఆలోచనలు కానీ, కామవాంఛ పెరిగిపోవడం కానీ, ఆపోజిట్ జెండర్ మీద ఆకర్షణ కానీ, ఇవన్నీ కూడా స్వాదిష్టాన చక్రానికి ఉన్నటువంటి లక్షణాలు. స్వాదిష్టాన చక్రం యొక్క బ్లాక్ అయింది అంటే కనుక, ఎప్పుడైనా సరిగా పనిచేయకపోతే కనుక మన యొక్క మనసు స్థిమితం లేకపోవడం కానీ, ఎక్కువగా రిపీటెడ్గా ఆలోచన చేసి టెన్షన్ పడిపోతూ ఉండడం కానీ, భయం కానీ, మొహమాటం కానీ, ఏదో అనుకుంటారని కానీ, చెబితే బాగోదేమో అని కానీ, ఇలాంటి రకరకాలైనటువంటి అనుమానాలు, ఏదైనా పని చేస్తే అది జరగదేమో అని కానీ, నేను తీరా పని చేస్తున్నాను అవుతుందంటారా అవదంటారా అనే అనుమానం కానీ, ఇలాంటి లక్షణాలన్నీ కూడా స్వాదిష్టాన చక్రము సరిగా పనిచేయకపోతే ఈ మానసికమైనటువంటి ప్రభావము, మానసిక స్థితి సరిగా ఉండదు అని ఈ యొక్క ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారన్నమాట. ఈసారి సైన్స్ విషయానికి వస్తే, ఒక్కొక్క చక్రము ఒక్కొక్క గ్లాండ్ అనమాట, ఆ యొక్క ఎనర్జీ సెంటర్. సైన్స్ విషయానికి వస్తే ఇది ఎక్కువగా మహిళల విషయానికి వస్తే పీసీఓడి, పీసీఓఎస్. అంటే పీసీఓడి అంటే గర్భ దోషాలు కానివ్వండి, సంతాన కలగకపోవడం కానివ్వండి, సెక్సువల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్వాదిష్టాన చక్రం ఆధీనంలోనే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క స్వాదిష్టాన చక్రము సరిగా పనిచేయకపోతే, చైతన్యవంతం లేకపోతే ప్రోస్టేట్ గ్లాండ్ సమస్యలు వస్తాయి, కిడ్నీ సమస్యలు వస్తాయి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఆ యూరిన్లో మంట రావడం కానీ, అధిక మూత్ర విసర్జన అవ్వడం కానీ, మూత్రంలో మంట రావడం కానీ, ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ స్వాదిష్టాన చక్రాన్ని మనం చైతన్యం చేసుకోవాలి
చైతన్యం చేసుకుంటే ఈ రకాలైనటువంటి సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము. మ్యాక్సిమం ఏంటంటే పురుషుల్లో కూడా ఈ వీర్య కణాలకు సంబంధించి కానీ, సంతానోత్పత్తికి సంబంధించినటువంటి లోపాలు కానీ, బలహీనతలు కానీ, సెక్స్ బలహీనతలు కానీ, ఇలాంటి అన్ని రకాలైనటువంటి లక్షణాలు కూడా ఈ యొక్క స్వాదిష్టాన చక్రం యొక్క ఇంబ్యాలెన్స్ వల్లే వస్తాయి అని మన యోగ శాస్త్రాలు చాలా స్పష్టంగా చెప్తాయి. అంచేత ఏంటంటే మనము ఈ స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం ఎలా అనేది మనకి ఇక్కడ సీడ్ మంత్ర ఒకటి ఉంది. ఆ సీడ్ మంత్ర వం అనే సీడ్ మంత్ర. ఈ వం అనే సీడ్ మంత్రాన్ని మనం ఉచ్చారణ చేస్తూ చాంటింగ్ చేస్తూ ఆ కలర్ను ఆరెంజ్ కలర్ని మనం ఊహిస్తూ లోపల ఉన్నటువంటి పద్మములో ఉన్నటువంటి 6 రేఖలను మనం ఆ కలర్ని, ఆ ఆరెంజ్ కలర్ని మనం దృష్టిలో ఊహించుకుంటూ మనం మెడిటేషన్ చేస్తే కనుక ఆ చక్రంలో ఉన్నటువంటి బ్లాక్స్ అనేవి పూర్తిగా తొలగిపోయి మనకు ఆయా సమస్యల నుంచి మనం బయటపడడానికి చాలా ఛాన్సెస్ అనేవి మనకు బాగా ఉంటాయి.